నేను ఒక జరిగిన సంగతిని చెప్పే ముందు మీకు సలహా ఇస్తున్నాను. వారానికి 1 గంట మీ ఇంట్లో మీరు కూర్చోండి. 1 అవర్ అందరూ కూర్చుంటారు. కూర్చుని జుకన్బర్గ్ చేసిన ఒక యాప్ చూస్తూ తోపులా ఫీల్ అవుతుంటారు. ఏంటది? అది చదవండిరా బుక్ అంటే ఒకే ఒక బుక్. రామాయణం కాదు, భౌతికత కాదు, భాగవతం కాదు. ఎవ్రీ ఫేస్ హ్యావ్ 1 బుక్. ఫేస్బుక్. వీడు ఎవడన్నా వస్తే నో లుక్ యాప్ కౌన్ హై అంటే వీడు దేకను కూడా దేకడు, బిజీ. పూర్వం ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే మంచినీళ్ళు తాగుతారా అని అడిగేవారు. ఎండను పడి వచ్చారు అని కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఏం లేదు. వైఫై పాస్వర్డ్ కావాలా, ఛార్జర్ కావాలా, ఇది అడిగితే చాలు. ఆడు కూడా ఆడోటి వేసుకుని కూర్చుంటారు. మనం ప్రతి వస్తువుని దేశ ధర్మాలకి వినియోగించాలి. ఈ దేశ నాశనం కోసం పనిచేసే వాళ్ళు అలా వినియోగిస్తున్నారు. లేకపోతే పహల్గాంలో ఏం జరిగింది తెలీదా? తెలియదు కదా మీకు? తెలియదు. పహల్గాంలో ఏం జరిగిందో నాకు తెలుసు అన్న తల్లులు చేయొద్దండి. తల్లులే, మగవాళ్ళు ఎత్తుకని. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే మన జాతి. మిగిలిన వాళ్ళకి ఎందుకు తెలియలేదు? నేను స్పందిస్తాను, నిందించను, కానీ ఆ తల్లులకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు తెలియలేదు? కూర్చోవాలి, ఇంట్లో వాళ్ళు కూర్చోవాలి, ధర్మం గురించి చర్చ చేయాలి. సరదాగా ఎప్పుడో లాంగ్ ఎగో బర్జీ మన క్షేత్ర ప్రచారక్ వారు ఎప్పుడో సరదాగా చెప్పింది. వారో ఎవరో ఓ సభలో నాకంటే ముందు ఒక ఆవిడ జపం చేస్తుంది. దేవుడు వచ్చాడు. దేవుడు రాగానే ముసలిది ఏం చేయాలి? స్వామి వచ్చినవా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, జల్దీ తీసుకో అనాలి కదా. ఈ ముసలిది దేవుడంక పైకి కిందకి చూస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన కారు దిగిన నన్ను గ్రాండ్ గా తీసుకొచ్చారు. నన్ను ఇప్పుడు ఆ కౌన్ హై అన్నట్టు చూస్తే ఏమైపోతాను నేను? సిద్దిపేటకి ఎందుకు వచ్చినా అనుకున్నా. అట్లాంటి దేవుడు ఏంది? నన్ను పిలిచావు కదా. జపం అంటే ఏంటి? పిలవడం కదా దేవుడిని. దేవుడు చెప్పాడు, ఇంకా తప్పలేదు దానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుని, నీకు మోక్షం ఇద్దామని వచ్చాను ముసలి అన్నాడు. అంటే ముసలిదంది ఏంటి? చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి అడ్డంగా నిలబడింది కాకుండా మోక్షం ఇస్తా అంటే మోక్షం తప్పుగా. చక్రధారి వద్దు, చక్రవాకం కావాల. చక్రధారి అంటే కృష్ణుడు, ఆయన వద్దు. చక్రవాకం సీరియల్ కావాలి. ఎందువల్ల? షీ నాట్ సీరియస్ అబౌట్ డెత్, షీ సీరియస్ అబౌట్ సీరియల్. She don't want what is real. She want to see only serial, no real. కదా? అలాగా ఈ సీరియల్ బ్యాచ్ ఎక్కువైతే ఏమవుద్దంటే, వదినా ఎక్కడ కొన్నావు, లలిత జ్యువెలర్సా అంటది, లేకపోతే కనిష్క అంటది, లేకపోతే అనుష్క అంటది. మనకు కావాల్సింది అలాంటి తల్లులు కాదు. పైన బల్లి ఉంది, మనం అలాగే ఉంటే లొల్లి ఉంది. అర్థమైందా? కాబట్టి మనం ఖచ్చితంగా కరెంట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, we should aware, we should awake and we should arise. అదైతే come and arise. బానే ఉన్నాం అనుకుంటున్నారేమో, ఇలాగే అనుకున్నారు. 80 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో హిందువులు పాకిస్తాన్లో ఇలాగే అనుకున్నారు. షేక్ చమన్లాలో, జగన్లాలో, భుజన్లాలో, భజన్లాలో, రామ్లాలో ఒక ఆయన ఇప్పటికీ ఉంది బిల్డింగ్. అది 2 బిల్డింగ్లు కట్టాడు, అటు ఇటు మధ్యలో ఆర్చి కట్టాడు. 2 బిల్డింగ్లు ఆర్చి పగిలి కొట్టారు, ఇప్పుడు కూడా ఉంది. ఆ సేటు దగ్గర ఒకడు పని చేస్తున్నాడు. వాడిని అడిగాడు, చూసావా మా బేటాలిద్దరికి వాటా చేసి
ఈ 2 బిల్డింగ్లు కట్టిస్తున్నా అన్నాడు సేటు. అని నీకెంతమంది పిల్లలు అన్నాడు వాడిని. 9 అన్నాడు. పందిని ఇష్టపడవచ్చు కానీ పంది వారికి ఆదర్శంగా ఉంటుంది, దాన్ని ఫాలో అవుతుంటారు, అది వేరే కథ. సో 9 మంది అన్నాడు వాడు. వీడు అన్నాడు ఈ సేటు మనవాడు, మరి వాళ్ళకి ఏం కట్టిస్తున్నావు అన్నాడు. నేను కట్టించేది ఎందుకు, నాకేం పని, కరాచీలో మీరు కట్టిస్తున్నారు, రావులపిండిలో ఇంకొక ఆయన కట్టిస్తాడు, లాహోర్లో ఇంకొక సేట్ కట్టిస్తాడు, పంజాబ్లో ఇంకో సేట్ కట్టిస్తాడు, అమృత్సర్లో ఇంకో సేట్ కట్టిస్తాడు, ఇవన్నీ మా కోసమే కదా అన్నాడు వాడు. వాడు అన్నది 36, అది నిజమైంది 47. ఊరికే 10 సాల్ మే సబ్ బదల్ హోయా. ఎందువల్ల వాళ్ళు వారికి ఆయుధంగా వారి శరీరంలో ఒక అంగాన్ని కోసుకుని ఆ అంగాన్ని ఆయుధంగా ప్రయోగిస్తూ ప్రపంచాన్ని ఆగమాగం చేయడానికి ఆ సగం ఉపయోగిస్తుంటారు. మనం అస్సలు ఏది ఉపయోగించాం దరిద్రుల్లో. నేను చాలా తెలుగులో చెప్పాను, చాలా తెలివితో చెప్పాను. మీరు అర్థం చేసుకోకపోతే ఆగమవుతారు, నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను చెప్పలేను కూడా. ఇందాక మీతో మాట్లాడేటప్పుడు హిందువుల దగ్గర కొనాలి, హిందువుల దగ్గర తినాలి అని చెప్పాను కదా. ఇంకోటి కూడా చెప్పాలి. అప్పుడు 3 చెప్పాను, కొనాలి, తినాలి, ఇంకోటి పెళ్ళయి అవకాశం ఉన్న వాళ్ళంతా కనాలే. ఇప్పుడు అడిగితే బాగుండదు, మీరు హట్ అవుతారు, అయినా అడగకపోతే నేను హట్ అవుతాను. ఇప్పుడు ఎవరైనా టెస్ట్ చేయాలిగా, టెస్ట్ చేయకపోతే నా మనశ్శాంతి ఉండదు. కానీ సార్ మీకు ఎంతమంది పిల్లలు? ఒకే ఒక్కడు సినిమా. సార్ మీకు 2 కూతుళ్ళు. సార్ మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సార్ మీకు సార్ మీరే. ఒకసారి సార్ రండి, సార్ రండి సార్, రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి. నేను కూర్చోండి, ఏం కాదు. ఒక డైరెక్టరు నాకు ఫోన్ చేశాడు, మీ అందరికి తెలుసు ఆయన, కానీ పేరు పడదు కదా సెల్లో. ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారు, నా కాడ 2 సెల్లు ఉన్నాయి. ఇది 365 రోజులు సైలెంట్ ఉంటుంది, 365 days 2 సెల్లు కూడా ఉంటాయి. ఎప్పుడో చూస్తాను నేను, ఎందుకని నేను వైలెంట్, అందుకని నా ఫోన్ సైలెంట్. నేను ఎప్పుడో కానీ మరి నాకు కుదరదు కదా, ఎప్పుడో కారెక్కి ఎవరండి అని మాట్లాడతాను, లేదా టైం దొరికినప్పుడు. నేను అట్లా ఫోన్ ఎత్తి వారికి సార్ మీరు ఎవరండి అని అడిగితే ఆయన సార్ నేను పలానా డైరెక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ని అని ఆయన తన పేరు చెప్పారు. ఆ పేరు చెప్పగానే నేను సార్ మీరా అని ఆ సినిమా పేరు ఏదో ఆయన పేరు చెప్పాలి కదా. నేను వెంటనే ఏమన్నాను తెలుసా, ఈయనకి ఏమందాం అనుకున్నాను అది అన్నా. చెప్పనా? ఒక్క మగాడు. ఎందుకన్నాను తెలుసా? మీ అక్కడ ఉన్నప్పుడు చెప్పాడు కదా, మీకు ఎంతమంది పిల్లలు సార్? హరే కృష్ణ, 3. అందుకు అదే ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాసరావు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన ఎందుకు పిలిచానంటే, మనమంతా లింగులింగమని ఒక్క లింగం, ఆడు కూడా బోర్డు లింగం. వాడు బోర్డు లింగమే తప్ప వాడు ఏమో సింగం కాదు, వాడు రంగంగానికి పనికిరాడు. ఐబ్రో అని ఐబ్రోలు ఎగరేస్తాడు, ఎవడొచ్చి తలకాయ ఎగరేస్తాడు. అదే కదా నడిచేది. మరి ఎటు తిప్పట్లేదు, ఎలాంటప్పుడు కూర్చున్నాడు చల్లగా మెల్లగా. తిప్పురా, తిప్పాల్సినప్పుడు చెప్పాలి, తిప్పాల్సినప్పుడు తిప్పాలి, లేకపోతే ఎవడెవడు వచ్చి వచ్చి ఇప్పుతాడు. ఆ తర్వాత ఏదో కప్పుతాడు, నిప్పు కూడా పెట్టేవాడు ఉండ మన శవాలకి. అర్థమైందా? మొన్న చెప్పారుగా పంది భాగ్యనగర్లో, మేము మొదలు పెడితే తరిమితే సందులు సరిపోని, కాబట్టి అట్లా పందుల గుంపులు పెరుగుతున్నాయి, కాబట్టి హిందువుల గుంపులు కూడా పెరగాలి, అది చెప్పడానికే పిలిచింది. భారత్ మాతాకి. ఇక్కడ ఒక్క మగాడు ఉన్నాడు, ఇంకెవరికైనా 3 ఉంటే ఆడు మరో మగాడు ఉంటే చేయొద్దని. 3 పైన ఉన్న మగాళ్ళు తిప్పరారైతే తీయండిరా బల్లో. అదే కూర్చోండి. బలం లేకపోతే మనం ఎలా నశించిపోతాం. అన్ని బలాలు కావాలి. ఒకసారి మీరు
ఈ పిడికిలు బిగించండి, కుడి చేయి పిడికిలు బిగించండి. నేను చెప్పింది గట్టిగా చెప్పండి, చక్కగా చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ప్రయత్నించదను. భారత్ మాతాకి. 6 బలాలు అంటే ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, అంటే లోపల బలంగా ఉండాలి. ఇప్పుడు రాత్రి 11 అయింది, 12 అయింది, మీరు ప్రయాణం చేసి వచ్చారు, మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేశారు, 12ంటికి 1 గంటకి ఆకలేసింది, మన ముందే వేడి వేడి చపాతీ వెళ్ళింది, వెంటనే ముక్కు ఏం చెప్పుద్ది? పీల్చుకో అంటది. మనసు ఏం చెప్పుద్ది? వారా అంటది, అవునా? వేసేయి 4 చపాతీ విత్ కుర్మా, అవునా? నువ్వు రాత్రి 1 గంటకి 4 చపాతీలు విత్ తిక్క అంటే నువ్వు తిక్క, అవునా కదా? రాత్రి పూట తినకుండా ఉంటే పొద్దున్న యాక్టివ్గా ఉంటాం. అందుకని పగలు మేసేయండి, రాత్రి మూసేయండి. ఎవడన్నా తినమంటే వేసేయండి. ఏం చెప్పాను? మనం 4 విషయాలు మర్చిపోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా తినకూడదు. మనకి సూర్యోదయం తర్వాత సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుడు బాగా ఉన్నప్పుడు మనం తిండి తినాలి. సూర్యుడు వెళ్ళిన తర్వాత తినకూడదు. కానీ ఎంత దిగజారారంటే నైట్ స్ట్రీట్ లా ఏంటిదంటే ఈట్ స్ట్రీట్. నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను, ఒక వినాయక చవితి టైం 4 months క్రితం ఆస్ట్రేలియా వెళ్తే మేము పాలు కోసం చాలా చాలా తిరగాల్సి వచ్చింది. ఒక 6 దాటిపోయింది ఈవినింగ్, నో హోటల్స్, ఎవరు తిండంట. దాన్ని నేను వీడియో కూడా చేశాను. అదే ఒక్క చోట ఎక్కడో దొరికితే ఆ పాలు తాగుతూ నేను మాట్లాడుతూ చేశా. సూర్యుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటారంట, అది హోటల్లే కనపడలే. మరి మనకి బిజీ 4 AM బిర్యానీ. ఈ దరిద్రుడు 4 AM బిర్యానీ ఇందిరా. ఇది కాక మళ్ళీ చెబితే బాగుండదు, మండి. నేనున్నాను బాగా మండి, మీకు తెలుసా? ఆ మండి అంటే ఏంటి? దాన్ని మండి అని MANDA అనకుండా PANDA అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఆ పిల్లకు కూడా అర్థమైంది, వాళ్ళ అమ్మతో చెప్తుంది కదా. అది మండి భోజనం కాదు, అది పంది భోజనం. అది మంది భోజనమే కాదు. వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి, ఆ దిక్కుమాలిన ఎడారిలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి దొరక్క జంతువు దొరికితే దాన్ని చంపి అందరూ ఒక్కోటి పీక్కు తింటారు. నీకేం పోయే కాలంరా? వాడంటే జంతువు తింటాడు, వాడు అనాగరికుడు. నువ్వు నాగరికుడు కదరా. కాళ్ళకి బూటు, పైన సూటు, పైన హ్యాటు. హౌ యు ఈట్ అన్లెస్ యు ఆర్ ఎ లపుటు. అర్థమైందా? అదిగో వెనకాల ఎవరు? బహుబరాక్ వేసుకో. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి ఖచ్చితంగా చూడాలి. చూసే తినాలి, చూసే కొనాలి. దానికి ఏం చేయాలి? ఆడ పండ్లు షాప్కి వెళ్ళాం, ఏదో హోటల్కి వెళ్ళాం, 1 minute వాడి దగ్గర ఎంత అని అడిగే ముందు స్కాన్ తీయండి. మొన్న ఆత్మకూరు బస్ స్టాండ్ వీడెవడో మన వాడు వెళ్ళి తినేశాడు. హోటల్ పైన ఉంది హోటల్ అభి అని ఉంది. గూగుల్ పేలో అబీబుల్లా వాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు, సెల్లో ఉంది. అదేందా అల్లా బుల్లా హబీబుల్లా.
హోటల్ అన్నపూర్ణ భోజనాలయం. ఇది వెళ్ళి భోజనం తాళి దేదు అంటాడు, తాళి. కానీ మధ్యలో జరిగింది మౌలి, ఈ లోపల పరస ఖాళీ. ఆడు కొడతాడు, వెళ్ళి డబ్బులు కొడితే అందులో అన్నపూర్ణ రాదు, అన్ని పూర్ణాలే వస్తాయి. ఉమ్ము బ్యాచ్ వచ్చ బ్యాచ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు. వాళ్ళు దేశాన్ని, ప్రపంచాన్ని ముక్కలు చేయగలిగి కొన్ని కోట్ల దేహాల్ని నాశనం చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో మానవ హననం చేసినటువంటి దిక్కుమాల మతాలు రెండే. ఆ రెండిటి వలన కొన్ని కోట్ల మంది అమాయకులు మరణించారు, కొన్ని కోట్ల జీవులు ఈ రోజుకి మరణిస్తున్నాయి. కాబట్టి ప్రపంచం పట్ల బాధ్యత ఏమాత్రం ఉన్నా హిందువులుగా మనం బలంగా ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? డబ్బులు సంపాదించండి, పేరు సంపాదించండి, పదవి సంపాదించండి, స్థలాలు పొలాలు బలాలు సంపాదించండి. లోపల కూడా బలంగా ఉండాలంటే ఆధ్యాత్మ బలం కూడా సంపాదించాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే నువ్వు నాగార్జున లెక్క ఉంటావా? వాళ్ళ నాయన లెక్క కూడా ఉండవు నువ్వు కదా. ఇప్పుడు మహేష్ బాబుకి ఎన్ని ఏళ్ళు తెలుసా? 50 ఏళ్ళు. నాగార్జునకి బాలకృష్ణకి 60+ 70లును. ఎందుకు అట్లున్నారు? రాత్రి తినరు వాళ్ళు, చెప్పారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాడీయే వాళ్ళ వ్యాపార సాధనం, వాళ్ళ జీవితానికి సాధనం. వాళ్ళకేనా? నీకు కాదా? నువ్వు హీరో కదా? ఈ దేశానికి నువ్వు హీరో కావా? నీకు బాధ్యత లేదా? అందుకని ఖచ్చితంగా ఎప్పుడు తినాలో అప్పుడే తినండి, ఎక్కడ తినాలో అక్కడే తినండి. ఫిక్స్ అవ్వండి. మీ దేహం బాగుంటేనే దేశానికి ఏమైనా చేయగలరు, అవునా కాదా? అందుకని బలమైన దేహం కావాలి, బలమైనటువంటి మనస్సు కావాలి. మా ఫ్రెండ్ పిలిచాడు, వాడు ఏమన్నా అనుకుంటాడేమో, వాడు ఏమన్నా అనుకొని రేపొద్దున నువ్వు చస్తే వాడు పువ్వు లేయడానికి కూడా రాడు. కాబట్టి మొహమాటానికి పోతే అదేదో వచ్చిందంట. అందుకని మొహమాటానికి పోవద్దు, నాకు అక్కర్లేదని చెప్పాలి. అర్థమైందా? మనం అందుకని సూర్యుడు ఉన్నప్పుడే తినండి, ఎప్పుడు పడితే అప్పుడు తినకండి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినద్దు, చెక్ చేయండి. వాడెవడో అంగవైకల్యం కలిగిన ఏ షాపులోనూ తినద్దు. అంగవైకల్యం అంటే మీకు తెలుసు, అది అంత బాగా అర్థమైంది. మొన్న ప్రొఫెసర్ గారు చెప్పారు ఎయిర్పోర్ట్ లో, వాళ్ళు పాపం అంగవైకల్యం కలిగిన వాళ్ళు కదండి అని. మరి నిజమేగా, శరీరంలో ఒక అంగం ఆగమైంది, ఇంకా అంగవైకల్యం అంతే, కేలు కదా కదా. సో ఎప్పుడైనా సభ అనేది నీతి వాక్యాలతో ప్రారంభమవుతుంది, కానీ సిద్దిపేట సభ నీతి వాక్యాలతో ప్రారంభమైంది, అవునా కదా? అవునా? సో నా పక్కన జేపీ, సిద్దిపేట అంతా హ్యాపీ కదా. సో కాబట్టి నాన్న మనం అందరం కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు, ఏడు పడితే ఆడు తినద్దు. అట్లే ఎందుకు పడితే అందుకు తినద్దు. ఎందుకు పడితే అందుకంటే, ఉదాహరణకి ఒకడు టిఫిన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయిండు. అన్న ఎట్లున్నావు అంటే వాళ్ళ ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు అంతే. వాడు అప్పుడే మిరపకాయ బజ్జీలో మైసూర్ బజ్జీలో ఏవో తింటున్నాడు. వాడు అన్నయ్య గారు మీరు కూర్చోండి అంటది. అబ్బా ఇప్పుడే తిన్నానమ్మా అంటే, ఏం మా ఇంట్లో తినకూడదా అంటది. వీడు వెంటనే మెంటల్, అక్కడ సెంటిమెంటల్. ఈ మెంటల్ సెంటిమెంట్లు. అమ్మ రెండే అంటాడు. రెండేది 22 అయినా ఎండ అవదు. అది ఆవిడ వేసేయడం, ఇడు మేసేయడం. కొంచెం సాంబార్ దేమ్మా, కొంచెం చట్నీ, చాలా బాగా చేసావమ్మా అంటుంటాడు. పాప ఆవిడ ఏం చేద్ది, వాళ్ళ ఆయనకు వండేది కూడా పెట్టేస్తుంది. వీడు ఫుల్ మేసేస్తాడు. మేసేసాక ఏమవుద్ది, ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు తిన్నాం, ఏం పోయగలం, నాకు ఆకలి లేదు. ఎందుకంటే ఇక్కడ తిన్నాడుగా 32 22 బజ్జీలు, బుజ్జి అంటే బజ్జీ, వీడు తినేసాడు, ఇంకా ఆకలేదు. 4ంటికో 4:30కో కతుకుతాడు. కతకడం అంటే తెలుసా, ఏదో తిన్నాను అని. నాకు అర్థం కాదు, సినిమాల్లో ఎప్పుడైనా అంటే ఏం పోయే కాలం తెలియదు, వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం, హీరో కూర్చుంటాడు భోజనం దగ్గర. కూర్చోగానే వాళ్ళ అమ్మ ఏదో చెప్పుద్ది, వాడి మనసు విరిగిపోద్ది, వాడు ఇంకా కూడు మొదలు అందుకు చేయగలుగుతాడు. ఎదవా పైకి లేచి కరగచ్చు కదండి, అలాగే కూడి లేని కొంప. ఏం సినిమాలో అర్థం కాదు. ఊరికే మీతో పంచుకుందామని. సినిమాల్లో వంటిట్లో కూడా ఏదో బూట్లో తిరుగుతుంటాడు హీరో. వంటిట్లో దేవుడి గారు ఒక్కడే ఇంకా తిరగలేదు, మిమ్మల్ని కొడతామా అది బూట్లతోనూ.
ఏదో ఎవడైనా ఉయ్యాల బూట్లేసి ఊగుతాడండి? సినిమాలు చూడండి, ఉయ్యాలతో బూట్లేసి ఉయ్యాలు ఊగుతాడు వీడు. మన సినిమాల్లో మరి ఏందో పైత్యం నాకు అర్థం కాదు. కానీ అలాగే విలన్స్ ని మంచి బొట్లు పెడుతుంటారు. ఎందుకని? మన ధర్మాన్ని తక్కువ చేసి చూపించడానికి. అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, మీ పిల్లల్ని ఏదోలా వైట్ కాలర్ జాబుకు పెంచకుండా మీ పిల్లలు కూడా సినిమా రంగంలో స్ట్రాంగ్ అయ్యేటట్టు చూడండి, మంచి లాయర్లు అయ్యేటట్లు చూడండి, మంచి రాజకీయ నాయకులు అయ్యేటట్లు చూడండి, మంచి బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటట్లు చూడండి. అవన్నీ ఎవడో చేస్తాడు, నేను ఉద్యోగం చేసుకుంటాను, నైట్ షిఫ్ట్ చేస్తాను అంటే నిన్ను నీ కూతుర్ని ఎవడో షిఫ్ట్ చేసేస్తాడు. జోక్ చెప్పట్లేదు నేను. చాలా నష్టపోయాం, ఇంక నష్టపోకూడదు. అందుకని ఎప్పుడైనా ఎవరైనా మనం తినొచ్చిన తర్వాత మళ్ళీ పెడితే వాడితో చెప్పాలి, థ్యాంక్స్ అమ్మా, నేను తినొచ్చాను, మధ్యాహ్నం భోజనం చేయాలి, అయిపోయిందని చెప్పాలి. ఈయన ఎవరో అడిగారు నన్ను ఇందాక, వీళ్ళ అబ్బాయి ఏమో, గురించి సాయంత్రం పండ్లు టిఫిను ఏదో అడిగారు. ఏం వద్దు నాయన, నీళ్లు మహా అయితే కొన్ని పాలిద్ది అని చెప్పా. వాళ్ళకి ప్రేమ ఉంది. నేను అడిగితే ఇప్పుడు దోశలైనా వేస్తారు, బజ్జీలైనా వేస్తారు. మనం తినకూడని టైంలో తింటే ఏమవుతుంది? అది రివర్స్. తర్వాత మనం పోయాక లేచేవి ఫ్లవర్స్. అందుకని చెప్పాలి, దిస్ బాడీ అవర్స్. అందుకని మనం ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఎక్కడ తినాలో అక్కడే తినాలి, ఏది తినాలో అదే తినాలి. నువ్వు జంజం వేసుకుని అడ్డమైన జంతువులు ఎలా తింటావరా పొరంబోకు? జంజం అన్నా తీసాయి, తినవన్నా మానే. మా ఫ్రెండ్స్ తింటున్నా, తిను, వాడు పెంట తింటాడు. నియమం ఉండక్కలే, ఖచ్చితంగా నియమం ఉండాలి. శివాజీ మహారాజ్ దగ్గరికి ఒక ముస్లిం అందమైన స్త్రీని పల్లకీలో తీసుకొచ్చారు. మీకు ఒక గిఫ్ట్ అన్నారు. ఏదో రాజ్యం గెలిచినప్పుడు శివాజీ సింహాసనం దిగి ఆ తెర తీసి, అమ్మా మీరెంత అందంగా ఉన్నారు, నేను మీ గర్భాన పుట్టుంటే ఇంకా అందంగా ఉండి ఉండేవాడినేమో అని. అది మన దేశం. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ లెదర్ కమ్ముడైపోవడం కాదు. ప్రతి లెదర్లోనూ మదనం చూస్తేనే మన వెదర్ బాగుంటుంది. అది మనకు నేర్పించారు. అర్థమవుతుందా? చాణక్యుడు పుట్టిన దేశం ఇది, సంభాజీ పుట్టిన దేశం ఇది, శివాజీ పుట్టిన దేశం ఇది, రాణా ప్రతాప్ పుట్టిన దేశం ఇది. అరే ఈ దేశంలో ఒక కుక్క ఈ దేశం కోసం మరణించింది, తెలుసా మీకు? ఆ కుక్క పేరు వ్యాఘ్రి. ఇప్పటికీ ఒక విగ్రహం పెట్టుంది, శివాజీ కుక్క. ఎందుకంటే శివాజీ పక్క. అందుకని శివాజీ కుక్క కూడా పులితో పోల్చబడింది. ఎందువల్ల? ఆయన దేశభక్తి అది. అటువంటి వాళ్ళకి వారసులం కదా మనం. అలా ఉండాలా వద్దా? పిల్లలు చెప్పాలా వద్దా? మనకేం తెలవదు. హీరోలంటే సినిమా వాళ్ళు మాత్రమేనా? ఎందుకంటే మన అమ్మా నాన్న అట్లే. ఇప్పుడుండే జనరేషన్ అల్లు సీతారామరాజు తెలీదు, అల్లు అర్జున్ తెలుసు. ఏ బిడ్డ వీడు తెరగడ్డ. సినిమా కోసం చచ్చిపోవడం ఏందిరా? సిగ్గులే. సినిమా కోసం చచ్చేది ఏందిరా? సినిమాను పెయ్యి, సినిమా చూపిస్తామా అని సినిమా చూపించు. అది మానేసేసి సినిమా కోసం పిల్లలతో పోయేదేంది, చచ్చేదేంది? బుద్ధున్నక్కలా. అందుకని ఈ దేశము ధర్మము నిలబడాలంటే ఎవరి చేతిలో ఉంది? ముఖ్యంగా తల్లుల చేతిలో ఉంది. అమ్మ కూర్చోబెట్టాలి. మీకు సలహా ఇస్తానే, వారానికి ఒక్కరోజు కూర్చోండి. మీరు 2 పిల్లలా, 3 పిల్లలా, ఒక్క పిల్లోడా, భార్య భర్త, నువ్వు ఆటో డ్రైవర్ అయినా, నువ్వు ఆఫీసర్ అయినా, లేదు నువ్వు ఒక కూలి పనికి వెళ్ళేవాడివైనా, నువ్వు టీచర్ అయినా, 1 అవర్ ప్రతి శనివారం 6 to 7, 7 to 8 కూర్చోండి. తిన్నాకనా తినక ముందా కూర్చుని రామాయణం తీయండి. అందరూ ఒక్కొక్క పేజీ చదవండి, లేదా భగవద్గీత తీయండి, ఒక్కొక్క పేజీ చదవండి. లేదు భారతం. అసలు మన ఇళ్ళలో భగవద్గీత ఉందా? ఒక్కసారి మా ఇంట్లో భగవద్గీత ఉందన్న వాళ్ళు చేస్తుందమ్మా. అబ్బా రే రెడ్డి లేవాలి, పడుకున్నాడు. బజ్జీ
పొద్దున మైసూర్ బజ్జీ పెట్టు ఆడు కూడదెల్లా ఎరా చేతులు చూడు, టార్చ్ లైట్లు వెలిగినాయి చేతులు. మస్తు తిప్పు, ఇంకా తిప్పు, చేతులు దించకండి. మా వాడు మీ పరువు చేయాలి ఇప్పుడు, ఇజ్జత్ కా సవాల్. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఉంది, అందుకని ఏరా తిప్పవేరా, ఇటువైపు వాళ్ళు మనుషులు కదా, తిప్పు. సిద్ధిపేట సిద్ధులు వీళ్ళు. ఆ భగవద్గీతలో నాకు ఒక్క శ్లోకమైనా వచ్చు అన్న నిజాయితీ పనులు నేను చెప్పాలా? నేను చెప్పాలి. చూడరా, అసలు ఇందాకటికి ఇప్పటికి ఏమన్నా సంబంధం ఉందా? అది నిండిన చెరువు, ఇది ఎండిన పరువు, ఇది దేశానికి బరువు, మీకు కావాల గురువు. చాలా చూడండి, ఏమన్నా ఉందా? ఇందాక చేతులు ఎత్తినట్లు అందులో సగంలో సగం కూడా లేక తెల్లమొగం వేయలే. ఎందుకని? మనకు ఒక్కడు తెలుదు. ఎందుకు తెలుదంటే చెప్తే బాగుండదు, నాకు బాధిస్తుంది. నేను ఒకరి ఇంట్లో మిట్లు పైన పెట్టలేక భగవద్గీతలో బాక్సులు వాళ్ళ ఇంట్లో పెట్టా విజయవాడలో. సరే వెళ్ళిపోతున్నాం, వాళ్ళకు కూడా భగవద్గీత ఇద్దామని. అమ్మ మీ ఇంట్లో భగవద్గీత ఉందా అన్న. ఉంది అంది. కర్మగాలి ఎక్కడుందన్న. ఎక్కడంటే అది ఎక్కడుందో తెలియదు. ఇంకా అందులో ఏముందో ఎప్పుడు తెలుస్తుంది? అదే రిమోట్ అడుగు, ఇంట్లో బొడ్డదే పాకుద్దే, అది వెళ్తేస్తుంది. బుడ్డది వెళ్తుంది. రిమోట్ అడుగు, ఏడన్నా తెస్తుంది. నా విజ్ఞప్తి మీ అందరికీ ఏమంటే ఒక్క 1 hour కూర్చోండి. నేను ఎప్పుడు బుక్ ఇచ్చినా భగవద్గీత దాని మీద స్టాంప్ వేస్తాను. అదేంటంటే మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత ఏం చేయాలి? తర్వాత మనిషి పుట్టిన, అది ఆల్రెడీ నా వీడియోలు చూసిన వాళ్ళు చెప్పొద్దు, చూడని వాళ్ళు చెప్పాలి. మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదవాలి అని మీరు చెప్తారు. రాధమోహన్ వాళ్ళు చెప్తారా? నేను అలా చెప్పను కదా. మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. నేను చదవండి అని పెట్టాను, మళ్ళీ బ్రాకెట్ పెడతా. ఏంటో తెలుసా బ్రాకెట్? ఎందుకంటే చదవకపోయినా చస్తారు గనక. చదవకపోయినా చస్తారుగా. ఇప్పుడు మీరు గట్టిగా చెప్పండి, చదివి చద్దామా చదవకుండా చద్దామా? అబ్బా నాకు వినపల్లా. తిప్పరా రెడ్డి మళ్ళీ తీయగా ఉంది. ఇక్కడ ఇస్కాన్ ప్రభు గారు కూడా వచ్చారు. వాళ్ళు ఏమైనా స్టాల్ పెడితే వాళ్ళ దగ్గర కొనుక్కోండి, లేదా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. కానీ మీరంతా మాత్రం భగవద్గీత చదివి సావండి. ఏం చెప్పారు అనాలి మీరు ఇప్పుడు కదా. అందుకని భగవద్గీత చదువుదాన్నా, భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉండాలి. అర్జునుడు యుద్ధం చెయ్యను అన్నాడు, తెలుసు కదా. ఎందుకు చేయను అన్నాడు? అక్కడ ఎవరెవరు కనబడ్డారు? భీష్ముడు, ద్రోణుడు, బంధువులు, మేనల్లుళ్ళు, స్నేహితులు ఎవరెవరో కనబడ్డారు. ఆ వెంటనే ఈ అర్జునుడు గుండె ఏమైపోయింది? బేజారెత్తిపోయింది. ఏమన్నాడు అప్పుడు? బావా నాకు కారిపోతుంది జావా, నువ్వు నాతో రావా, మనం పోదాం గోవా, మై హార్ట్ లైక్ ఏ కోవా అన్నాడు. ఎందుకన్నాడు అలా? ఎందుకంటే వాళ్ళంతా నా వాళ్ళు అని. కాపణ్య దోషోపహత స్వభావో పుచ్చామిత్వం. ఆయన లోపల ఉన్న దోషం ఏమిటంటే వీళ్ళు నా అని అనుకోవడం. ధర్మం ప్రధానమా, ఈ దేహబంధం ప్రధానమా? ధర్మము. అందుకనే మన సంఘ గీతుల్లో కూడా మనం చాలా స్పష్టంగా చెప్తాం, ధర్మరక్తిని దేశభక్తిని కార్యశక్తిగా మలచండోయ్, కర్మ వీరులై నిలవండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. ఒక్క శ్లోకం భగవద్గీత నేర్చుకోండి. అది నా ఫస్ట్ శ్లోక భగవద్గీతలో. 25 साल పహలే, 25 ఏళ్ల క్రితం. నేను అంతకు ముందే చదువున్నాను. 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో కంప్లీట్ చేశాను నేను భగవద్గీత మొత్తం. సో మీరు కూడా ఒక్క శ్లోకం
మీరు 15 రోజులకు నేర్చుకోండి. అంటే అప్పుడు నెలకి 2 అవుతాయి. నెలకి 2 శ్లోకాలు నేర్చుకుంటే సంవత్సరానికి 24. జీవితానికి అవి చాలు. సెలెక్టెడ్ శ్లోకాసు ఒక 24 నేర్చుకోండి. నెలకు ఒకటే నేర్చుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే నేను పిల్లలతో చెప్తుంటాను, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక, ఏం చెప్పాను, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? అద్భుతమయ్యా. సిద్దిపేట వచ్చినందుకు నాకు సిద్ధి వచ్చింది, మీకేం బుద్ధి రావాలంతే. అంటే భౌతిక చదవాలని. అసలు సిద్దిపేట అంటే తెలుసా మీకు? మీనింగ్ తెలుసా? సిద్ధుల పేట. చాలా మంది సిద్ధ పురుషులు ఉన్నటువంటి పేట ఇది. సిద్ధుల పేట, సిద్దిపేట ఏంటంటే, సిద్ధి అంటే చాలా గొప్ప స్థితి. భౌతికతలో చెప్తారు, ఆ స్థితి పొందాలి అంటే చాలా కష్టపడాలి. నిన్న ఒక సిద్ధ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక సన్యాసం వచ్చి చెప్పారు, ఆ సిద్దిపేట జారే హమారా హై అని చెప్పేసి. చాలా మంది సిద్ధులు పొందినటువంటి గొప్ప స్థలమే ఈ సిద్దిపేట. సో నేను ఇందాక మన స్కూల్లో ఉన్నప్పుడు, సార్ మీ పేరేంటి, యాదగిరి గారు యాది చేసిండ్రు, యాదగిరి గారు యాది చేశారు, మా సిద్దిపేట గొప్పదనం చెప్పండి అని. సో ఇది చెప్పుకుని మనం శ్లోకం చెప్పుకుందాం. యుగంబులు జపతపంబులు సల్పునట్టియాదిక సభలోని గోష్ఠి వెల్లుచుండు భోగేన సిద్ధిపుర నివాస. సిద్ధిపురము, సిద్ధపురము, ఇదే సిద్ధిపేట అయింది. కాబట్టి మనం కూడా సిద్ధి సాధించాలి. సిద్ధి సాధించాలంటే బుద్ధి ఉండాలి, బుద్ధి ఉపయోగించాలి. ఆ బుద్ధిని భౌతికత ఇస్తుంది. దదాము బుద్ధి యోగం తం ఏన మాము ఐ విల్ గివ్ దట్ ఇంటెలిజెన్స్ అని భౌతికత చెప్పింది. అందుకని మీరందరూ భౌతికత నేను చెప్తాను అలాగా. ఇది లైన్లోకి రావడం అంటే. ఇది LION, అది LINE. అర్థమైంది కదా మీకు? చెప్పండి అందరూ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా స్తత్ర నముహ్యతి. నముహ్యతి అంటే అర్థం, మనందరం ధీర అంటే మగధీర సినిమా గుర్తురావచ్చు. కానీ కృష్ణుడు చెప్పాడు ఎప్పుడో వేల లక్షల సంవత్సరాల క్రితం, ధీరుడు అంటే ఎవరు? ధీరుడు అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్, హీ ఈజ్ కాల్డ్ ధీర. వాట్ ఇస్ ద చేంజ్? డెత్. వెన్ డెత్ కమ్స్, ఈ నాట్ చేంజ్, ఈ నాట్ బివిల్డ్. మనందరికీ బాల్యం నుంచి యవ్వనంలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తాం. ఈ యవ్వనం పోయి తెల్ల జుట్టు వస్తే గాడ్రేజ్ ఉన్నాడు అని చెప్పి, ఐల్ డై బిఫోర్ ఐ డై అని గాడ్రేజ్ నమ్మి బాగానే ఉన్నాం. ఆయ్ అంటుంటాం, ఐబ్రో అంటుంటాం, ఐబ్రోలు ఎగరేసుకుంటుంటాం. వీని అంకులు అంటే పెంకులు వేసిపోయి వస్తాడు. వీడు యాంటీ అంటే యాంటీ అయిపోతుంటది. 52 వచ్చినాయి, 62 వచ్చినాయి, 2 పిల్లలకి అమ్మమ్మవి. నువ్వు ఆంటీ కాకపోతే నువ్వేంటి యాంటీనవా? నువ్వు ఆల్రెడీ అమ్మమ్మవి కదా. ఉప్పు జావం ఏయ్ అంటుంటాం. మళ్ళీ దాని మీద గొడవలు, కోర్టులో కేసులు ఏవో మాట్లాడుతుంటారు పిచ్చి. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తుందంటే, నువ్వు బాల్యం నుంచి ఎవరానికి వస్తున్నావు కదా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావు కదా. తర్వాత వృద్ధాప్యం వచ్చింది, దాన్ని కూడా ఒప్పుకున్నావు కదా. ఆ చివరి ఇంకేమొస్తుంది? సావు వస్తుంది. దాన్ని ఒప్పుకోను, దాన్ని ఒప్పుకో. అది రాకుండా ఉండాలి, అది వచ్చేస్తే ఏమైపోతుందో అని చాలా ఫిక్కర్ అయిపోయి చాలా 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 ఇబ్బంది అయిపోతుంటది. మన మనసు ఒప్పుకోదు. కానీ కృష్ణుడు అంటున్నాడు, నువ్వు ఎలా అయితే బాల్యాన్ని, వృద్ధాప్యాన్ని, యవ్వనాన్ని ఎలా యాక్సెప్ట్ చేసావో, అలాగే చావు అనే మార్పును కూడా యాక్సెప్ట్ చేస్తే యు ఆర్ కాల్డ్ యాజ్ ధీరా. ఆ చావు ఎట్లయినా చస్తాం, కానీ ఒక వీరుడిగా చస్తే, ఒక ధీరుడిగా చస్తే ఈ చావుకు ఒక అర్థం ఉంటుంది.